నేను మాట్లాడేది మీతోనే సిస్టర్. ఇక పొద్దుగాలనైతే తలకాయనైతే పట్టుకొచ్చిర్రు. స్నానం లేదు, బోనం లేదు. ఇక్కడ పని అక్కడ పెట్టయితే తలకాయ అయితే పొయ్యి మీద వేసిన. ఈ కుక్కర్ అయితే మా పాప పుట్టినప్పుడు తీసుకున్నాం, 18 సంవత్సరాల కిందటి కుక్కరు. కాకపోతే చిన్నది 5 లీటర్లది ఉన్నది, కానీ అందులో అయితే ఇది పడతలేదు. ఎసరు పోసినాక అది మొత్తము ప్రెషర్ ఎక్కువ అయిపోయి 2 కుక్కర్లు అయితే వేలిపోయినాయి. అందుకే పెద్ద కుక్కర్ అయితే పెట్టిన. మొత్తానికైతే తలకాయ బొక్క ఫ్రై అయితే అయింది. తలకాయ ఎప్పుడు కానీ ఫస్ట్ ఉడకబెడతాం కదా, ఉడకబెట్టిన నీళ్ళు అస్సలు పడవేయద్దు, వాటినే ఇందులో పోయాలి. కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఈ నీళ్లు తాగుతారు కూడా, ఎందుకంటే మొకాల చిప్పల్లో బలం బాగా వస్తుందని కాళ్ళు ఉడకబెట్టుకొని కూడా తాగుతారు. అట్లా తాగితే బలం అట మొకాల చిప్పలకు. మా ఇంట్లో మేము తాగేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ నీళ్ళని అయితే మళ్ళీ రిటర్న్ ఈ కూరలోనే పోతాం. మొత్తానికి తలకాయ బొక్క అయితే ఉడుకుతుంది. తలకాయ బొక్క ఉడకడానికి నేను 4 కుక్కర్లు తీసుకున్నా. 2 అయితే వేలిపోయినాయి, 2 అయితే మంచిగా ఉన్నాయి. ఇవాళ అయితే ఇక చిన్న కుక్కర్ లేకుండా అందరు పెద్ద కుక్కర్ పెట్టి అయితే అండిన. ఓకే నా దోస్తులు, బాయ్ మరి, ఉంటాయి. ఇక తలకాయ బొక్క తినాలి కదా తానం చేసి. బాయ్ మరి.